ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోడీకి షాక్ తగిలింది. ఇటీవలే ఆయన పసిఫిక్ ద్వీప దేశమైన వన్ టౌన్ పౌరసత్వం తీసుకున్నాడు. అయితే లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లలిత్ మోడీ పాస్పోర్ట్ను రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్ వన్ టౌన్ ప్రధాని జోదమ్ నపౌట్ ఆదేశించారు. వన్ టౌన్ పాస్పోర్ట్ను రద్దు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని పౌరసత్వ కమిషన్ను తాను ఆదేశించానని ప్రధాని నపౌట్ ఓ అధికార ప్రకటనలో తెలిపారు. భారత్కు అప్పగింత నుండి తప్పించుకోవడానికి తమ దేశ పౌరసత్వాన్ని లలిత్ మోడీ ఉపయోగించుకుంటున్నట్లు నపౌట్ ఆరోపించారు. లలిత్ మోడీ సిటిజన్షిప్కు రద్దుకు సంబంధించిన సమాచారాన్ని వన్ టౌన్ దినపత్రిక వన్ టౌన్ డైలీ వెల్లడించింది. భారత్ ఒత్తిడి వల్లే లలిత్ మోడీ పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసినట్లు సమాచారం. లలిత్ మోడీ పాస్పోర్టు రద్దు చేయడంతో న్యూజిలాండ్లోని భారత హై కమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్కు బాస్గా ఉన్న సమయంలో లలిత్ మోడీ కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన భారత్ నుండి పారిపోయి లండన్కు మకాం మార్చారు. ఈ క్రమంలో తన పాస్పోర్ట్ను లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని ఇటీవల దరఖాస్తు కూడా చేసుకున్నారు. దానికి ముందే సంపన్నులు తీసుకునే వటౌను గోల్డెన్ పాస్పోర్ట్ కార్యక్రమం కింద పౌరసత్వం పొందినట్లు తెలిసింది. భారత్లో దర్యాప్తును తప్పించుకునేందుకే ఆయన వటౌను పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.